స్టార్ట్ అయిపోయినా మూన్నార్కి. ఫస్ట్ ఆఫీస్కి వచ్చి కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి మెట్రో వచ్చేసిన. మన జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మెట్రో తీసుకున్న సికింద్రాబాద్కి. మెట్రో కూడా వచ్చేసింది. మెట్రో ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగి అక్కడ ట్రైన్ ఎక్కిన ఎర్నాకులం, సికింద్రాబాద్ టు ఎర్నాకులం. ఇంకా ట్రైన్ ఎట్లా బోర్ కొడుతుంది కదా అని చెప్పి క్యూఏ అలాంటివి అవన్నీ పెట్టిన. ఇక ఎక్కగానే పక్కన ఇట్లా అన్నది ఒక ఆమె, ఏం చేస్తాంలే అని చెప్పి సైలెంట్ కూర్చున్నా. తర్వాత ఇట్లా క్యూఏ పెట్టి టైంపాస్ చేసిన కొద్దిసేపు. అంటే ఇన్స్టాలోనేమో ఇప్పుడు కెమెరా ఆన్ చేసి అనుకో, నేను ఒక్కనే మాట్లాడుకుంటూ ఉంటా. సో ఎక్కువ యాక్టివ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బయట కొంచెం సిగ్గు ఎక్కువ. సో ఎక్స్ట్రోవర్ట్ ఉంటా, ఇంట్రోవర్ట్ ఉంటా. కొన్నిసార్లు మాట్లాడతా, కొన్నిసార్లు సైలెంట్ ఉంటా. సిచ్యువేషన్ ఇంట్రోవర్ట్, అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటానేమో ఒక్కొక్కసారి. నేను కమల్ హాసన్ టైప్, ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తాను. అట్లా ఇది ఇట్లా మాట్లాడుతుంటే పక్కన నుంచి చూడవు చేస్తాను, సిగ్గుపడాలి మళ్ళీ. అదే పక్కనే రా మాసంటలో. ఓకే, వాళ్ళు కూడా అలా బుక్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావు. నేను ఎవరైనా నాకు అవసరం లేదు, ఎందుకంటే నేనే బాగుంటా. పడేటోళ్ళు వాళ్ళు పడతారు, నేనే స్టార్ట్ చేసుకుంటారు. ఆడ ముస్లామే కూర్చుంది, అమ్మాయిలు అయితే లేరు, అందరు ఎగడగానే ఉన్నారు. నేను నాకంటే ఎక్కువ నేను యూత్ కాబట్టి. ట్రైన్ చీరాల రాగానే చీరాలలో వాగ్దేశ్ వచ్చాడు. తనేవో ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఒంగోలులో కాలేజ్ బాయ్ వచ్చాడు, తనేవో మళ్ళీ తీసుకొచ్చాడు. మళ్ళీ నెల్లూరులో యశ్వంత్ వచ్చాడు, విష్ణు వచ్చాడు, వాళ్ళు కూడా ఫుడ్ ఐటమ్స్ తెచ్చారు. నాకు ఎన్ని అయిపోయినాయి అంటే మళ్ళీ శిల్ప కూడా పంపింది. అన్నీ అయిపోయినాయి. చాలా స్పెషల్ అనిపించింది నాకు. అంత వాళ్ళు స్టేషన్ వచ్చి మరి ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. మంచి హుషారున్నావు. అవును, నిజంగా ఒక్కో దగ్గర నుంచి ఇప్పుడు చిరాల నుంచి అదేదో దాన్ని ఏమో అన్నాడు, నాకు సరిగ్గా అంటే నోట్ తిరగలేదు. అది బాగుండే. అది వాగ్దేశ్ తెచ్చండి చీరాల నుంచి. ఇప్పుడు ఇక్కడ స్వీట్లు ఉన్నాయి, ఇంకా ఆడ అవి వేరున్నాయి. అమ్మాయిలు వచ్చి ఇచ్చి వేరు అవి ఉన్నాయి. ఇవో పెద్ద మార్కెట్ ఉంది ఇది మొత్తం. ఇది తిప్పితే తిరుగుతుందా? ఇక ఇక్కడ ఇవి ఉన్నాయి. ఇక ఇక్కడ సైడ్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. వాళ్ళు ఒకప్పుడు బ్యాచిలర్ ఉంటుంది, ఇప్పుడు ఫ్యామిలీ అయినారు. ఫ్యామిలీ అయితే బయటకు పంపించారు కదా, ఆలోచించి అడుగులు వేయాలి. అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకున్నాను. నా ఇష్టం ఉన్నప్పుడు నేను తిరుగుతాను, నాకు తిరగడానికి నేను తిరుగుతాను, పెళ్లి చేసుకోలే. వాళ్ళు ఏంది ఇప్పుడు బయటికి పోతా అంటే చాలు జాడకట్ల ఇట్లా ఫ్లయింగ్ స్లీపర్ లెక్క వచ్చి ఇట్లా తప్పు మంది ఆగుతుంది. వాళ్ళని ఎన్ని రోజులని దెబ్బలు తినుకుంటుంటారు. ఒకసారి రెండుసార్లు తిన్నారు. సో మళ్ళీ ఏం తినిపిస్తారు, నా వాళ్ళు ఎందుకు వాళ్ళు దెబ్బలు తినడం అని చెప్పి నేను అడగను. అందుకే డైరెక్ట్ ఎక్కి వచ్చేస్తాను. వాళ్ళ బతికేదో వాళ్ళు బతకని ఏదో దెబ్బలు తినుకుంటారు. ఇక స్మార్ట్గా ఉన్నదైతే నిజమే, కానీ ఇది ఒరిజినల్. కొంచెం జిడ్డు ఉంది ఫేస్ అని చెప్పి ఆ ఫిల్టర్ వేస్తున్నా. అది కూడా అవసరం లేదు, కానీ నాది నాకే ఇట్లా ఊగినట్టుగా అనిపిస్తుంది, అందుకని ఫిల్టర్ వేస్తున్నా. ఏం చేస్తాం, మీకు తెలిసింది కదా, నాది వన్న తిరగని అందం, అది అరగదు తరగదు. ఈ కన్ను ఎందుకో మరీ రెడ్గా అనిపిస్తుంది నాకు. ట్రైన్ ఎఫెక్టా ఏదో ఏమన్నా పడ్డదేమో మరి. అది కూడా అందం చూసినావు, కళ్ళు రెడ్గా ఇట్లా సెడక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్ వర్డ్ ఇది మీకు తెలియదేమో. సెడక్టివ్ అంటే గూగుల్ కొట్టి చూసుకోండి. నేను సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంది. ఎస్బీఐ సర్వర్స్ ఏ టైంలో పనిచేస్తాయి? లంచ్ తర్వాత పనిచేస్తుంది. ఆ లంచ్ 24 hours ఉంటుంది. టాకింగ్ దిస్ ఈస్ ట్రైన్ రే అంటే ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నా, మళ్ళీ ఏమన్నా అంటే రోడ్డు అవుతుంది. అంటే పట్టణ మీద కాకుండా రోడ్డు మీద పోతుందేమో మరి. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ట్రిప్స్ ప్లాన్ వేస్తారు, వాళ్ళని అడుగుతారు, చేస్తారు, వాళ్ళు రారు, లాస్ట్లో హ్యాండ్ ఇస్తారు. వీళ్ళు కూడా పోరు. సో నేను కూడా నా ఫ్రెండ్స్ని అడుగుతా, కొంతమందికి అడుగుతా. అంటే నేను కంఫర్ట్ ఉన్న పీపుల్ని, వాళ్ళు కూడా రారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు రారని చెప్పి నేను ఆగలేను కదా. నాకు నా మనసుకు నచ్చింది ఎలా అని ఉంటుంది. నేను ఒక్కనే ఎంజాయ్ చేయగలుగుతాను, ఎందుకంటే నా లోపల 4-5 క్యారెక్టర్లు ఉంటాయి. అవేవి మాట్లాడుకోవడానికి టైం సరిపోతుంది. ఇప్పుడు నేను ఏడ కూర్చున్నా అంటే ఆడవాడు కూర్చుంటాడు, ఆడవాడు కూర్చుంటా అంటే నా లోపల క్యారెక్టర్ లేదు. ఏదో దయ్యం స్టోరీ చెప్తున్నాను అనుకుంటాను, నేను నిజంగానే చెప్తున్నాను. నాకు అది అంటే మాట్లాడుకుంటూ ఉంటున్నాను. సో నాకేం బోర్ రాదు. ఇంకే దయ్యం పట్టింది అనుకుంటున్నారు.
ఎన్ని ఉన్నాయి తెలుసా, 9 10 ఉన్నాయి. ఇగో ఈ స్వీట్లు, ఇదేదో ఒక పార్సల్, ఇది ఒకటి కత్రీ గౌస్ అంటే ఏదో, ఇదో మిల్క్, ఇవో స్వీట్స్, ఇది ప్యారడైజ్ బిర్యానీ, వీడు ఇంకా 2 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రైన్ జర్నీలో ఉన్నాం అన్నమాట. సికింద్రాబాద్ నుంచి ఎర్నాకుళం ట్రైన్లో. దూరంగా కనిపిస్తుంది కదా ఆ కొండ, ఈ చెట్ల వెనకాల ఉంది. వీళ్ళు కేరళ అని చెప్పి భువనగిరి తీసుకొచ్చినట్టు నన్ను. అది భువనగిరి కొండ లెక్కుంది, కానీ పచ్చని చెట్లు పచ్చగానే ఉంటాయి రాహుల అని అనుకుంటారు మీరు, కానీ ఎండిపోయి కూడా ఉంటాయి కదా ఎండాకాలంలో. కానీ ఇది ఎండాకాలం అయినా సరే ఈ పచ్చనిగా ఉన్నాయి, చూడటానికి చాలా బాగున్నాయి. మళ్ళీ ఇదేదో మలయాళం సినిమా చూసినట్టు అనిపిస్తుంది. పక్కన ఎవరు న్యాచురల్గా ఉన్నారు, అంత న్యాచురల్గా ఉంటారు రాహుల అనుకుంటారు మీరు, కానీ అంటే ఓల్డ్ స్టైల్ ఉంటారు కదా అట్లా ఉన్నారు అందరు. అయిపోయింది ఇంకేం. ఇప్పుడు ఎర్నాకుళంలో దిగినాం అనమాట. సో ఇక్కడ నుండి గవర్నమెంట్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మూనార్కి బస్. పెద్ద సైడ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ఇంగ్లీష్ వర్డ్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు, ఎందుకంటే నేను కేరళలో ఉన్నా. చదువుకున్న వాళ్ళ మధ్య చదువుకున్న వాళ్ళు లేకుండా అని చెప్పి మాట్లాడుతుంటా. నీకు అర్థం కాకపోవచ్చు నా ఇంగ్లీష్, ఓకే ఆయన మాట్లాడతాను. అయితే నేను అక్కడి నుంచి వాష్రూమ్ ఎక్కడుంది అని అడుక్కుంటూ వచ్చిన. అందరేమో ఈ బస్ దగ్గర ఇక్కడ ఉంది అని చెప్పారు. ఈ బస్ దగ్గర ఈడో చూస్తే ఈ బస్సే ఉంది, ఏం కనిపిస్తలేదు నాకు. ఇక్కడ వచ్చి కానీ అడిగితే ఇండియా అని చూపిస్తుండు. నేనేమో బస్సులో పోయి అలా అని అడిగితే బస్ వెనకాల ఉందని చెప్పి బస్సులో పోసింటే ఇండియా బస్సులో నన్ను బొంద పెడుతుండే వీళ్ళు. మున్నార్కి బస్ ఎక్కిన అనమాట. ఇది బస్సు ఈ నుండి ఇక్కడ నుండి ఒక 100 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 3 hours. సో 3 గంటలు జర్నీ ఇది బస్సు. అలువా నుండి బస్సు మున్నార్. 143 రూపీస్ టికెట్. 200 ఇచ్చిన, చేంజ్ 1 మళ్ళీ ఇస్తా అన్నాడు. నేను అడుగుతాను, ఇంటర్వ్యూట్ లేక సైలెంట్ ఉంటానో నాకు తెలియదు. చెప్తున్నాయండి నా పైసలు గీసాలు మిస్ అయితే గుర్తుండాలి కదా, అంటే వీడియో ప్రూఫ్, బడ్జెట్ చెప్తున్నాను. బస్సులో కూర్చొని ఉన్నాం. రోడ్లు ఘాట్ రోడ్ ఇది, మొత్తం గుంతలు, పెద్ద చెట్లు, పెద్ద కొండలు. పెద్ద కొండ కనిపిస్తున్నా. ఏసీలో ఉన్నట్టుంది. టైం ఆల్మోస్ట్ 3 అవుతుండొచ్చు. ఫుల్ సమ్మర్ టైం ఇది నార్మల్గానే. ఏసీలో చలి పెడితే ఎట్లుంటుంది అట్లుంది యాక్చువల్లీ. ఎప్పుడు ఇక్కడ ఫ్రెష్ ఎయిర్, బేసాలో తిరిగినట్టుంది. సారీ, అంటే మున్నార్లో తిరిగినట్టుంది. ఎప్పుడన్నా రండిరా, రారు బీకర్ మీరు. పెద్ద కొండ అట్లా అనమాట. సికింద్రాబాద్ నుండి ఎర్నాకుళం దిగి, ఎర్నాకుళం నుండి అలువా బస్ ఎక్కి, అలువా నుండి మున్నార్కి బస్ ఎక్కిన. నార్మల్గా అయితే అలువాలో దిగి ఎక్కేయచ్చు అనమాట, కానీ నేను ఎర్నాకుళంలో దిగి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి అలువాలో బస్ ఎక్కిన. అలువా నుంచి మున్నార్కి 143 రూపీస్ టికెట్ రేట్ అనమాట. మనం మున్నార్కి వెళ్ళే రూట్లో ఈ చెట్లు కానీ ఈ లొకేషన్స్ కానీ నిజంగా మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. అంటే అది మీరు ఫీల్ అవుతూనే మీకు తెలుస్తుంది. నేను ఫీల్ అవుతున్నా కాబట్టి అవి కొన్ని చెప్పగలుగుతా, కొన్ని చెప్పలేను. ఎందుకంటే ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోలేను కదా. నేను పైసలు కట్టి నేను వచ్చినప్పుడు నేనే ఫీల్ అవుతాను. మీరు కూడా మనోళ్ళే అని చెప్పి కొన్ని చెప్తా, కొన్ని మీరు వచ్చి చూసుకోవాలి అంతే, సరేనా? అండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మళ్ళీ 3rd టైం రావడం, ఇంకో 2 సార్లు రమ్మన్నా వస్తాను.